హాయ్ అండి, వెల్కమ్ టు కలగూరగంప. గుడ్ మార్నింగ్. ఈరోజు మన ఇంట్లో ప్రతి నెలా జరిగినట్టుగానే హోమం అన్నమాట. ఈ నెల మార్గశిర మాస శుభ సందర్భంగా మన ఇంట్లో అష్టలక్ష్మి అమ్మవార్ల అలంకరణ అలాగే రెగ్యులర్గా జరిగేటట్టు అద్భుతమైన హోమం అన్నమాట. మార్నింగ్ అందరూ ఒకరు వచ్చారు. అండ్ పూజారి గారు వచ్చేసి ముందే అందరు అమ్మవార్లను అలంకరించారు. చాలా చాలా అంటే ఎంత అందంగా అద్భుతంగా అనిపించిందంటే ఒక్కొక్క అమ్మవారిని ఒక స్పెషల్గా డెకరేట్ చేసే వరకు చాలా చాలా కన్నుల పండుగ ఉండింది. అండ్ హోమగుండాన్ని కూడా చక్కగా అలంకరించారు చూడండి. అండ్ కంటిన్యూగా అందరూ వచ్చారు. హ్యాపీగా అనిపించింది. హోమం దగ్గర కూర్చున్నాము. పూజ ఎలా జరిగిందో ఒకసారి చూడండి.
అత్తమ్మ వాళ్ళందరూ వచ్చేసారు అక్కడి నుంచి. అండ్ మా జ్యోతి అండ్ విజయ వచ్చింది. ఈసారి స్పెషల్గా విజయను చూసి ఆల్మోస్ట్ నేను 20 ఇయర్స్ పైన అవుతుంది. నాకు తెలిసిన, నేను చూసిన ఫస్ట్ ఇండిపెండెంట్ ఎంటర్‌ప్రెన్యూర్ అనమాట. తనొక్కతి చేసేది. అసలు నాకెంత అంటే ఒక అమ్మాయి ఇలా చేస్తదా, చెయ్యొచ్చా అని నా లైఫ్‌లో ఫస్ట్ టైం అలా చూశాను. తన అడ్మైరింగ్‌గా చూసేదాన్ని ఆ టైంలో నేను పీజీ చేసేదాన్నప్పుడు. బట్ ఈ విషయం తనకు కూడా అప్పుడు తెలియదు. ఇది తనొచ్చింది చాలా చాలా హ్యాపీగా అనిపించింది. బట్ అప్పుడు ఎట్లా ఉందో ఇప్పుడు అట్లాగే ఉంది మా విజయం. ఇది విషయం. పూజ మధ్యలో జ్యోతి గారు అండ్ సుమనశ్రీ గారు కూడా వచ్చారు. ఆల్రెడీ వాళ్ళు ఒక మాట ఇచ్చారు, వస్తామని వచ్చారు. చాలా హ్యాపీగా అనిపించింది. వాళ్ళు కూడా చాలా సేపు స్పెండ్ చేశారు. అండ్ అమ్మవార్ల పూజ చాలా చాలా మంచిగా జరిగింది. అందరూ అంటున్నారు నన్ను, అంటే ఇంత పెద్ద పూజలు ఎవ్రీ మంత్గా ఎంత ఓపికగా చేస్తున్నావు అంటారు. కానీ నాకు అసలు ఏంటో ఇంకేదో మిస్ అవుతుంది, ఇంకా చాలా చెయ్యాలేమో. అంటే నాకు ఈరోజు పూజ అయిపోతుంది అనుకోండి, హోమం అయిపోతుంది అనుకోండి, రేపటి వరకు మర్చిపోతున్నా. మళ్ళీ అంటే నెల రోజులు లోపే అమ్మో ఎన్నో రోజులు అయిపోయిందన్న ఫీలింగ్ నాకు ఉంటుంది. చాలామందికి అప్పుడే నెల వచ్చేసింది అన్నట్టుంది. బట్ మా ఆయనకేమో అప్పుడే నెల వచ్చేసింది అన్నట్టుంటుంది. నాకేమో ఎన్ని రోజులు అయిపోయిందో, ఎన్ని ఇయర్స్ అయిపోయిందన్న ఫీలింగ్లు ఉంటాను నేను. సో అట్లా ఎందుకో ఆ ఎనర్జీ అలా ఉంటుందేమో మరి. ఎప్పుడు మళ్ళీ చేద్దామన్న ఆతృతతో ఉంటుంది. అంటే చాలామందికి పారాయణాలు చేసిన వాళ్ళకి ఈ అనుభవం ఉంటుందన్నమాట. పారాయణం అంటే ఒక బుక్కును మళ్ళీ 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 చదువుతూ ఉంటాం. కానీ చదివే ప్రతిసారి ఒక కొత్త అర్థంలో, కొత్త దృష్టితో చదువుతాము, అర్థమవుతుంది మనకి. మళ్ళీ అదే బుక్క అని అనిపించదు ఎప్పుడైనా పారాయణం చేసేటప్పుడు. మళ్ళీ మొదలుపెట్టినప్పుడు మళ్ళీ కొత్తగా ఉంటుంది. అట్లనే నాకు అనిపిస్తుంది. అంటే నాకు అలాంటి ఫీలింగ్ ఉంటుంది ఈ హోమాలు చేసేటప్పుడు. అమ్మో ఇంత పెద్ద హోమము, ఎంత పనులు అవి అని అనుకుంటాం. కానీ మనం చేస్తే, మనం అనుకుంటే జరిగేది కాదండి. అది సంకల్పము గట్టిగా అయితే బహుశా ఆ భగవంతుడు అన్నిటికీ సహకరిస్తాడేమో. విఘ్నాలు లేకుండా మనకు పూజ జరిగే అవకాశాన్ని, ఆ వాతావరణాన్ని కల్పిస్తాడేమో అనిపిస్తుంది నాకు. ఎప్పుడు కూడా మంచిగా, అంటే ప్రతిసారి ఎంత ఎక్సైట్మెంట్ తోటి ఎదురు చూస్తుంటా. పూజ స్టార్ట్ కాగానే అందరు రావాలి, భోజనాలు మంచిగా కుదరాలి, అలంకరణ బాగుండాలి, టైంకి అన్నీ అయిపోవాలి. నేను చేస్తూ ఉంటున్నా, మీరు చూస్తూ ఉన్న చాలామంది అంటారు చాలా బాగా చేసినావు శ్రీదేవి, అసలు మాకు అదృష్టము, మీరు చూసింది పూజ వీడియో పోస్ట్ చేస్తాం అనుకుంటారు. కానీ లేదు, మీ అందరి బ్లెస్సింగ్స్ కూడా ఇక్కడ దాకా రీచ్ అవుతాయి ఆ భగవంతునితో పాటు. కాబట్టి మేము ఇలా చేయగలుగుతున్నాము. ఇది విషయము. సో హోమం కూడా చాలా చాలా బాగా జరిగింది.
ఇక్కడికి వచ్చిన వాళ్ళందరితో పాటు ఈ వీడియో చూస్తున్న వాళ్ళు అండ్ నాకు మీ దగ్గర నుంచి చల్లని బ్లెస్సింగ్స్ ఇస్తుంటారు చూడండి. మనస్ఫూర్తిగా శ్రీదేవి బాగుండాలి, తను చాలా బాగా జరగాలి, తనకి లేదంటే 10 మందికి ఉపాధి ఇస్తుంది కాబట్టి తనకు మంచి జరగాలని కోరుకుంటారు కదా. ఆ పాజిటివ్ ఎనర్జీ ఇదంతా కూడా జరిపిస్తుంది కాబట్టి అమ్మవారి ఆశీస్సులందరికీ మీకు మంచి జరగాలని కోరుకుంటూ, మీ వరకు రీచ్ కావాలని కోరుకుంటూ, థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ అండ్ బాయ్.